ఏమండి ఈ అపార్ట్మెంట్లో 90 ఏళ్ల నుంచి ఒక రోజు పిల్లగాడి నుంచి 90 ఏళ్ల పైన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఆ అమ్మ మాట్లాడింది కదండి, అందరూ ఒకటేనండి. 90 ఏళ్ళ ఇప్పుడు ఎక్కడికి పోతామండి మేమందరం? ఈ వయసులో ఎక్కడికి పోవాలి చెప్పండి? మేము తిరిగి 60 సంవత్సరాలు వచ్చి ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు చిన్నవి చేసుకొని, ఆ రోజుల్లో ప్రభుత్వ జీతాలు ఎక్కువ లేవండి. మొన్న దిగే ముందు ఏదో జీతాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుంటే మా ఇల్లే కూల్చేస్తామంటే మేము ఎక్కడికి పోవాలి చెప్పండి? ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తారండి, ఆ 55-60 సంవత్సరాలు రాగానే మీకు కొంచెం శక్తి సన్నగిలుతుంది, మీరు విశ్రాంతి జీవితం తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఆ విశ్రాంతి జీవితంలో ఉన్న మాకు ఏదో ఇలాంటి కష్టాలు పెడితే ఇప్పుడు మేము పోయి ఎక్కడ పడి ఉండాలి చెప్పండి? మాకు ఏదో ఇస్తారంటున్నాం, మరి మేము తిరిగి కట్టుకునే స్తోమత మాకు ఉండదా? మాకు ఇప్పుడు శక్తి లేదు కదా, మేము ఎక్కడ కట్టుకుంటాం ఇల్లు? ఇప్పుడు మేము విశ్రాంత జీవితంలో ఇక్కడ బతుకుతున్న వాళ్ళకు ఇప్పుడు మేము పోయి మాకు ఏదో నువ్వు డబ్బులు ఇస్తా అంటే మేము వెతికి ఎక్కడ కట్టుకోవాలి? ఇప్పుడు ఇల్లు మేము ఎక్కడ ఉండాలండి? మా 60 సంవత్సరాల కళ అండి మా ఇల్లు అంటే. మేము ఏదో చేసుకొని ఎన్నో చేసుకొని కట్టుకున్నాం. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడికి రావాలి? మాకు రోగాలు వచ్చినాయండి, మాకు అపోలో కానీ అక్కడ కానీ మాకు ఫ్రీ వైద్యం చేస్తున్నారండి. మాకు ఏమైనా హెల్త్ కార్డులు ఉన్నాయా? మాకు ఏమైనా రేషన్ కార్డులు ఉన్నాయా? మేము ఓసీ వాళ్ళమండి, చాలా కష్టపడి చదివి మా మెదళ్ళన్నీ దాంట్లో పుస్తకాలు పెట్టి మేము ర్యాంకులు తెచ్చుకొని మేము ఏదో కింద చిన్న ఉద్యోగం చేసుకున్నామండి. ఆ ఉద్యోగం చేసుకున్న ఆనాడు జీతభత్యాలు ఎక్కువ లేవు. ఆ ఉద్యోగంలో బిగుల్చుకొని తినక కట్టక మేము డబ్బు సేవ్ చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడా కూలగొడతారంటే ఇప్పుడు ఎక్కడే పోవాలి మీరు చెప్పండి? మీరే చెప్పండి. మీరు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల మనిషి కదా, తను కూడా కింది తరగతి నుంచి వచ్చిన వాడే కదా. ఒక్కరోజు మా పాత్రలో రైతు బిడ్డ అంటున్నావు కదా, ఒక్కరోజు మా పాత్రలో మీరు జీవించండి. ఒక గంట మధ్యతరగతి కుటుంబాల్లో మీరు ఒక వేషం వేసి మీరు జీవించండి. బఫర్ జోన్ లో వాళ్ళ తమ్ముడిది కూడా ఉంది కదా బిల్డింగ్, దాన్ని మేము బఫర్ జోన్ లేదండి. మేము 2010లో కట్టుకున్నామండి. అప్పుడు మాకు 9 మీటర్లే అన్నారండి, ఇప్పుడు 50 మీటర్లు అంటున్నారు. రేపు కొత్త ప్రభుత్వం వచ్చి 100 అంటాడు, ఇంకా కొత్త ప్రభుత్వం 2 అన్నీ కూల్చకొట్టుకుని పోతే చూడటానికి ఆ విగ్రహాలు పెట్టడానికి మనుషులు ఉండాలి కదండి. విగ్రహం వల్ల ఎవరికి లాభం? ఆ విగ్రహం వల్ల ఎవరికి లాభంలో నష్టం మేము అనం. ఆ విగ్రహం దగ్గర ఉన్న ఆ బాపుఘాటులో ఉన్న ఆ మూసీ నదిని శుభ్రం చేయండి. ఆ మూసీ నదిని శుభ్రం చేస్తే మేము కూడా మీ పక్కనే మేము ఉన్నాం కాబట్టి మా వంతు కర్తవ్యం కూడా మేము చాకిరీ చేస్తాం. చెప్పండి. సమస్యలు లేవా మేడం? అంటే స్కూల్స్ కావచ్చు, స్కూల్స్ ఉన్నాయి. పిల్లలకు చూడండి, ఇప్పుడు మేము పై చదువులు చదివించలేము, కింద సర్కారు బడిలో పంపించలేము. మధ్యతరగతిగా పిల్లలకు చదువులు లేక, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక, ఓ పక్కన సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంటికి పంపిస్తున్నారు, అది లేక విదేశాల్లోంచి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి ఉన్న ఊళ్ళలో పల్లెటూళ్ళలో జాగాలు అమ్ముకొచ్చి గొప్ప కోసం మేము అపార్ట్మెంట్లని హైదరాబాద్లో ఒక గృహాన్ని ఏర్పరచుకొస్తే అటు పల్లెటూళ్ళలో లేకుండా అయిపోయింది, అటు ఉద్యోగాలు పోతున్నాయి, ఇటు ఇల్లు లేదు. మరి మేము ఏం చేయాలో చెప్పండి? ఏమండి ఇంకొకటి కూడా ఉండే, మేము ఏదో ఇంటిలో గుట్టుగా సంసారం చేసుకున్న వాళ్ళని మనం మీడియాకు మమ్మల్ని బయటికి రప్పించారు. మేము మీడియా ముందుకు వచ్చేసినాం. అసలు మాకు ఈ మీడియాలు ఇవన్నీ తెలవండి. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన వాళ్ళం ఎట్లాగో మా అన్నీ తెలిసిపోయినాయి. మేము దేనికైనా సిద్ధం. మేము మా ఇళ్ళని మేము ఖమ్మంలో కూడా ఒక ఏరియాలో అక్కడ కూడా చాలా మంది ఇల్లు కూలగొట్టేసిన ఏంటి నిజంగా అట్లనే ఇక్కడ వస్తే ఏం చేస్తారు? మాకు వస్తే మేము ఈ 450 ప్లాట్ల గొంతు ఒకటేనండి. మేము ఎందుకు మాకు వేరే ప్రాపర్టీస్ ఏం లేవండి. మాకు ప్రాపర్టీస్ లేవు, మాకు డబ్బు లేదు. మీరు ఇచ్చే డబ్బుతో మేము తిరిగి కొనుక్కోవద్దండి. మేము ఎక్కడ కొనుక్కుంటాం? మాకు 60-70 ఏళ్ళు వస్తున్నాయి. మేము బయట పోయి కొనుక్కునే శక్తి ఇప్పుడు మాకు శక్తి లేదు కదండి. మేము ఎక్కడ కొనుక్కుంటాం? మాకు ఎవరు కట్టాలి ఉండి నువ్వు కడతా అంటే మేము అడ్జస్ట్ కావద్దా? మా పిల్లలు ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం 15 ఏళ్ళ నుంచి ఒకళ్ళొకళ్ళు సహాయకారంగా అందరం కలిసి మెలిసి మా పిల్లలు ఉన్నా లేకున్నా మేము ఒక ఇంటి వాళ్ళలాగా ఉంటున్నాం. ఏంటి మేడం అంటే ఏదైతే న్యూస్ విన్నప్పటి నుండి ఏంటి ఇంట్లో పరిస్థితి? చిన్నప్పటి నుంచి అన్నాలు లేవు, తిండి తిప్పలు లేవు. ఇంట్లో ఉండండి, మా జీతాలు సరిపోకుండా ట్యూషన్లు చెప్పుకుంటున్నాం, అది చెప్పుకుంటున్నాం. ఆ వృత్తి కూడా పోయిందండి. అటు ఉద్యోగాలు లేవు, ఇటు ఇవి లేదు, తిండి భయం. రోజు కిందికి వచ్చి మీటింగ్లకు వస్తుంటే ఎవరు వస్తారండి? 4-10 మంది పిల్లలకు చెప్పుకుంటే పాలో పెరుగో ఏదో వెళుతుందండి. అట్లాంటి అవకాశం కూడా లేకుండా చేస్తున్నావు. బతుకు తెరువు లేకుండా చేస్తున్నావు నువ్వు. ఫైనల్ గా ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యమంత్రికి మీ తరపున మా తరపున ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నాం అంటే, మేమందరం నీ అక్కచెల్లెలు లాంటి వాళ్ళం, నీ తల్లిళ్ళు లాంటి వాళ్ళం. మా అందరి ఇళ్ళు కూలగొట్టకండి, దయచేసి మీరు వేరే చోట చేసుకోండి. మీ అందరు మధ్యతరగతి కుటుంబీకులు మా ఇళ్ళ జోలికి రావద్దు. మీరు చేసుకోండి, మీ ప్రాజెక్ట్ని మీరు శుభ్రం చేసుకోండి. ప్రజలతో సంబంధంగా, ప్రజలతో అనుబంధంగా, ప్రజల ఇష్టాయిష్టాలను కనుక్కొని ప్రజలతోని మీరు కార్యక్రమాలు చేయండి.
మీరు పథకాలన్నీ ముందు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఏమేమి మూసి పెట్టారు, కానీ మా ఇళ్ళు కూలుస్తామని పెట్టలే కదా సంతకాలు మీరు. మా ఇళ్ళు కూలుస్తామని మీరు సంతకం పెడితే మేము ఓటే వేయకపోయేవాళ్ళం కదా. మేము ఇక్కడ ఉండి ఆ రోజు కూడా 4-5 వేలు 10,000 ఖర్చు పెట్టుకొని మా ఊరికి పోయి మేము ఓట్లేసాం. ఇక్కడ ఎందుకు ఓటేయాలి, మా పల్లెటూరులో పోయి అని ఓటేస్తాం. మేము మా ఈ మధు పార్క్ అపార్ట్మెంట్లో కూలగొడతాను మీరు సంతకం పెట్టలే కదా ఆ రోజు. మా ఇల్లు ఉండండి, మాకు ఇంకేమైనా కల్పించండి, మేము సంతోషపడతాం. మీరు కల్పించకపోండి, కానీ ఇల్లు ఎందుకు కూలగొడతారు? మా దయచేసి మీ యొక్క ఇంటి మనుషుల్లాగా భావించి మా ఇళ్ళను కూలగొట్టకండి. మీకు మమ్మల్ని బతకనివ్వండి. రోగాలు వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి, పెద్దవాళ్ళం అయినాం. ఇంతమంది ఆర్తనాదాలు మంచివి కావు కదా. పైన తదాస్ దేవతలు ఉంటారు. ఇంతమంది యొక్క క్షేమాన్ని మీరు కోరుకుంటే మీ ఒక్కరి క్షేమం మేము ఎంతమందిని కోరుకుంటాం. మా 4,000 మంది క్షేమాన్ని మా 4,000 మందే కాదు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రజలందరి క్షేమం కోరి మీరు ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటే మీ పేరు చరిత్రలో ఎక్కుతుంది. మీ అందరం కూడా ఏ పై ఆఫీసులున్నా ఏ కోర్టున్నా ప్రజలు ఉండాలి కదండి. మొదలు ప్రజలు లేని నువ్వు ఏం చేయగలుగుతావు? ప్రజలు ఉంటేనే కదండి. ప్రజలు ఇదేమన్నా నిరంకుశ పాలన, తర్వాత ఒక రాజు తర్వాత ఒక రాజు, ఒక చక్రవర్తి తర్వాత ఒక చక్రవర్తి కాదు కదా. ప్రజలు ఎన్నుకున్న మనుషులు కదా మీరు. ప్రజల్ని మీరు అందరు ఇబ్బంది పెడుతుంటే అసలు ఓటుకే ఎందుకు వస్తాం? మేము ఓట్లకు కూడా రాము ఎవరం కదండి. అప్పుడు ఎట్లా మీరే వేసుకుంటారా? మీ మినిస్టర్లు వేసుకుంటారా? అందుకోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. దయచేసి మీకు నమస్కారం.